నమస్తే వెల్కమ్ టు ఏటీవీ తెలుగు మీడియా డిజిటల్ ఛానల్కు నమస్కారం. వివిధ జిల్లాల నుండి బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చి మియాపూర్ డివిజన్లోని స్టాలిన్ నగర్లో అద్దె నివాసాల్లో జీవనం కొనసాగిస్తున్నారు. సంగీత అనే మహిళ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నామని, గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఆశ చూపి మోసం చేసిందని అన్నారు. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు 75 గజాల స్థలాన్ని కేటాయించాలని సంగీత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీళ్ళ డిమాండ్స్ ఏంటి, వీళ్ళకి ఎలాంటి న్యాయం జరగాలనేది వీళ్ళ మాటలు అడిగి తెలుసుకున్నాం. అన్న మా డిమాండ్స్ ఒకటే అన్న, ఎందుకంటే 20 ఏళ్ళు అయింది మేము వచ్చి కేసీఆర్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్స్ అన్నారు. డబల్ బెడ్రూమ్స్ ఇవ్వలేదు మాకు. ఇంకా ఎన్నో పథకాలు పెట్టినారు, ఏ ఒక్క పథకం కూడా మాకు అవ్వలేదు. ఉన్నోడే తీసుకున్నాడు తప్ప లేనోడి కాడికి రాలేదు. కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేస్తుందని చెప్పి గెలిపించుకున్నాం. ఎందుకంటే ఈ వార్త ఇంకా రేవంత్ రెడ్డి అన్న కాడికి పోలేదు, అన్నగాడికి పోవాలి ఈ వార్త. మేమందరం కూడా మాకు కిరాయిలు కట్టడానికి కష్టం అయిపోయింది, పిల్లల ఫీజులు కట్టడానికి కష్టం అయిపోయింది. మేము అందరిని ఒకటే మాట అడుగుతున్నాము, మట్టి పని చేయడానికి, మాది పని చేయడానికి, కింద పని చేయడానికి, అన్ని పనులు చేయడానికి, హౌస్ స్పీకింగ్ చేయడానికి మేము కావాలి. కానీ మాకు ఉండడానికి ఇది అవసరం లేదా? ఉన్నోడికే ఇస్తారా, లేనోడికి ఇవ్వదా? ఇది ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాము. పోయిన ప్రభుత్వానికి పెట్టినాము సార్, తిరిగినాము, మస్తు తిరిగినాము. రేషన్ కార్డు కూడా పెట్టినాము, రేషన్ కార్డు కూడా రాలేదు. ఎన్నోసార్లు కష్టపడ్డాము, ఆఫీసులకు వచ్చినాము. ఇదే ఎంఆర్ ఆఫీసులకు ఎన్నోసార్లు వచ్చినాము, రేషన్ కార్డు కోసం కూడా వచ్చినాము. ఎవ్వరు పట్టించుకోలేదు. ఓటప్పుడు వస్తారు, నమస్కారం పెడతారు, ఓటు వేయమంటారు. కానీ ఓటు వేయించుకున్నది ఒకటి తెలుసు, కానీ మాకు న్యాయం చేసేది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము అందరం ఒకటైపోయి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. మా రేవంత్ రెడ్డి అన్న వచ్చినాడు, మాకు న్యాయం జరుగుతుంది ఒక విశ్వాసంతో మేము అందరం కలిసి ఇక్కడ మౌన పోరాటం చేస్తున్నాము. మాకు ఇంటి కోసమే చేస్తున్నాం సార్. మేము ఎటువంటి ఇష్టమేం చేయడం లేదు. 20 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్. 20 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ పైన అద్దెంట్లోనే ఉంటున్నాం సార్. అద్దెంట్లోనే ఉంటున్నాము. పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాము. ఒక సింగిల్ బెడ్రూమ్కు 10,000 ఉంది సార్. హౌస్ స్పీకింగ్ పోతే 10,000 వస్తుంది. ఏదైనా ఇంట్లో పని చేయకపోతే 2,000 3,000 వస్తుంది. అది తెచ్చుకొని మా పొట్టకు నింపుకోవాలి. 10 రోజుల నుంచి చేస్తున్నాము. స్టాలిన్ నగర్లో మాకు ఒక జాగా చూసుకొని అక్కడ కూర్చున్నాము. మనకు మియాపూర్ పిఎస్సి వాళ్ళు వచ్చి ఇట్లా కూర్చుంటే కాదమ్మా, ఇది మీకు రాదు, మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి అన్నారు. వాళ్ళకు కూడా మేము విరోధం కాకూడదు కదా, వాళ్ళకి సపోర్ట్ చేసి మేము ఎంఆర్ ఆఫీస్కి వచ్చినాము. ఇక్కడ వచ్చి ఎంఆర్ సార్ లేడంటే ఇక్కడ కూర్చున్నాము. ఎంఆర్ ఆఫీస్కి ఇచ్చినాక మేము రేవంత్ రెడ్డి అన్న కాడికి పోతాము. అన్న ఏ న్యాయమని చేయను, ఎందుకంటే ఆయన మా తండ్రి. మేము అన్నని గెలిపించుకున్నాం కాబట్టి, అన్న మా తండ్రి కాబట్టి మాకేం న్యాయం చేస్తాడో. మేము అన్న చాలా కష్టం ఉంది, నిరుపేదగం సార్. ఒక్కొక్క అమ్మకి భర్త లేడు, ఒక్కొక్క అమ్మకి ఇంటి ఇబ్బంది ఉంది, ఒక్కొక్క అమ్మకి 4 పిల్లలు, ఒక కుటుంబంలో ఎంతమంది కుటుంబాలు ఎన్ని కష్టాలు పడుతున్నారంటే మీరు ఒకసారి మా కుటుంబం మీకు తొంగి చూడమని అడుగుతున్నాం మేము పెద్దదని. ఏది ఇచ్చినా పర్వాలేదు సార్, డిమాండ్ లేదు మాకు. మేము అడుగుతున్నాము. ఇది కూడా ఎందుకు అడుగుతున్నాం అంటే ఓటు హక్కు మాకుంది, ఓటేసి గెలిపించుకున్నాం, ఒక నాయకుడిని కూర్చోబెట్టుకున్నాం కాబట్టి, మాకు అధికారం ఉంది కాబట్టి మాకు ఇది ఏమని అడుగుతున్నాము. డబల్ బెడ్రూమ్ ఇస్తారా, ఓపెన్ ఫ్లాట్ ఇస్తారా, వాళ్ళ దయ్యా. అంతకుమించి ఏం లేదు. 200 మంది 300 మంది దాకా ఉన్నారు. 200 పైనుంచి 300 మంది దాకా ఉన్నారు సార్. ఎవరికి కూడా ఏమి లేనిది ఉన్నారు తప్ప ఉన్నది. నేను ఇక్కడ వచ్చి ఇది చేస్తున్నానని చెప్పేసి నాకు మియాపూర్ పసుపాడు ఎదురుగా నాది ఒకటి జిఎంసీ నుంచి ఒక డబ్బా ఉంది సార్, అది తాళం వేసినాను సార్. ఇప్పుడు నేను ఫుడ్ అమ్మకుండా నా డబ్బాకి తాళం వేసినాను. ఇప్పుడు ఎవరిని అడగమంటారు సార్? మాకు ఇదే కావాలి సార్. ఈ రోజు ఎంఆర్ ఆఫీస్లో ఇస్తాం సార్. సాటర్డే రోజు అన్నకాడికి వెళ్ళిపోతాం. ఎవరికాడ మేము ఏం అడగం, డైరెక్ట్ రేవంత్ రెడ్డి అన్న కాడికి పోతాం. అన్న ఏ మాట చెప్పినా, ఏం న్యాయం చేసినా అన్ని ఇష్టం. మీ సపోర్ట్ కూడా మాకు చాలా మీడియా వాళ్ళు ఉంటే కానిదంటూ ఏది లేదు, మీడియా వాళ్ళు ఉంటే కానిదంటూ లేదు. మీరు ముందుకు తీసుకోపోతేనే మాదన్నీ పరిష్కారం అవుతుంది. మీరు ముందుకు తీసుకోపోతేనే మాది అవుతుంది సార్. ఇప్పుడు వరకు సార్ మీడియా కానీ పోలీసు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు సార్. మమ్మల్ని ఎవరు బెదిరించలేదు, ఎవరు మా పైన ఏటేయలేదు, మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అమ్మ మీరు ఇలాగే నిరసన చేసుకోండి, అమ్మ మీరు ఇది తెచ్చుకోండి అంటున్నారు. ఎవరు డిస్టర్బెన్స్ చేయడం లేదు సార్. మాకు మీరే సపోర్ట్ చేస్తుంది. మాకు పోలీస్ నుంచి సర్కం నుంచి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇది ఓవరాల్గా వివిధ జిల్లాల నుంచి 20 సంవత్సరాల క్రితం ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నాము.
చాలా కఠినమైన నిరుపేదలం మేము అని చెప్తున్నారు. మాకు గవర్నమెంట్ దయదలిచి ఒక 60 గజాల ల్యాండ్ ఎక్కడైనా కానీ కేటాయించాలని చెప్తున్నారు.